హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. ఈస్టర్ హాలిడేస్ వచ్చేసాయి. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే టర్కీ గుర్తొచ్చింది. సరే, టర్కీ ప్లాన్ చేసుకున్నాము. అయితే ఈసారి ట్రిప్కి మేము ఒక్కళ్ళమే కాకుండా మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి బయలుదేరామన్నమాట. ఈ హాలిడే మేము జెట్టు హాలిడేస్లో బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ వచ్చేసి బర్మింగ్హామ్ నుండి 3:30కి ఆఫ్టర్నూన్ ఉండింది. సో లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ క్యాబ్ మా ఇంటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆన్ ద వేలో మేము మా కజిన్ వాళ్ళని పిక్ చేసుకొని బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళామన్నమాట. నాటింగ్హామ్ నుంచి బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ అరౌండ్ 1 అవర్ టైం పడుతుంది. ఈస్టర్ టైంలో అప్పుడప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి యూకేలో అంత ఎండగా అయితే ఉండదు. చూడటానికి సన్నీగా కనిపిస్తూ ఉంటుంది, కానీ బయటికి వెళ్తే మాత్రం వెదర్ కొంచెం చల్లగానే ఉంటుంది. సో కోట్స్ అవి లేకుండా అయితే ఫ్రీగా వెళ్ళలేమన్నమాట. సో బెస్ట్ యూరోప్ ప్లేసెస్ ఏమున్నాయా అని చూస్తుంటే టర్కీ అనిపించింది. టర్కీలో కొంచెం పార్ట్ యూరోప్లో, కొంచెం పార్ట్ ఏషియాలో ఉంది కదా, సో అక్కడైతే వెదర్ బాగుంటుంది అనిపించింది. సేమ్ ఇదే ప్యాకేజ్ కనుక మనం ఆగస్ట్ టైంలో బుక్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉందన్నమాట. సో ఈస్టర్ టైంలో టర్కీకి వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం వెదర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంత హెవీ ఎండలు, చెమటలు పట్టేసే అంత ఎండలు లేవు టర్కీలో. అలానే చలి పెట్టట్లేదు, చాలా మోడరేట్గా చాలా చాలా బాగుంది వెదర్. వీ లిటరలీ ఎంజాయ్డ్ అ లాట్. ఈ క్యాబ్ అతను వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇతన్నే బుక్ చేసుకున్నాం అనమాట. మేము ఫ్లైట్ నెంబర్స్ అవి చెప్పేస్తే ఆయనకి మేము ఏ రోజైతే బయలుదేరుతున్నామో ఆ డీటెయిల్స్ కొన్ని ఇచ్చేస్తే మేము రిటర్న్ వచ్చేటప్పుడు కరెక్ట్గా టైంకి వచ్చేసాడు. అసలు మాకు వెయిటింగ్ టైమే లేదనమాట, క్యాబ్ కోసం వెయిటింగ్ టైము. హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. యాక్చువల్లీ మేము ఎయిర్పోర్ట్కి 3 అవర్స్ ముందే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే బ్యాంక్ హాలిడే స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుందని, మళ్ళీ టైంకి రీచ్ అవ్వలేకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి మేము ముందే బయలుదేరాము. అంతేకాకుండా మాకు చెకిన్ది కూడా కొంచెం ఏదో ఇష్యూ వచ్చింది. సో మేము అప్ఫ్రంట్ చెకిన్ చేయలేకపోయాం అనమాట. అక్కడికి వెళ్ళి చేసుకోవాలి కాబట్టి టైం పడుతుందేమో అని చెప్పి తొందరగా వెళ్ళాము. సెక్యూరిటీ క్లియరెన్స్ దగ్గర ఇండియాలో అయితే ఎవరికైనా అర్జెంట్ ఫ్లైట్ ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం ముందుకు రండి అది ఇది అని అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఇక్కడ ఏం చెయ్యరు. ఒకవేళ పొరపాటున మనకు లేట్ అయ్యి కనుక వెళ్తే ఎయిర్పోర్ట్కి, ఆ సెక్యూరిటీ క్లియరెన్స్ దగ్గర మాత్రం యాజ్ యూజువల్గా ఎంత పెద్ద లైన్ ఉంటే అంత పెద్ద లైన్లో వెయిట్ చేసి మన టర్న్ వచ్చినప్పుడే మనం వెళ్ళాలన్నమాట. సో అదొక రిస్క్ పాయింట్ ఉంటుంది. అట్లాంటి రిస్క్స్ తీసుకోలేము కదా. మాకు కొంచెం లేట్ అవుతుంది, మేము ముందుకు వెళ్ళొచ్చా అని అడిగితే కూడా లైన్లో ఎవరు ఒప్పుకోరు. మాకు ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో అది ఇది అంటే కూడా నో షో అయిపోతుంది. కానీ వాళ్ళు ఏం మన మీద కనికరం చూపించారనమాట. రూల్ ఇస్ అ రూల్ అన్నట్టుగా ఉంటారు. సో అందుకని మనం ఎలాంటి రిస్కులు తీసుకోకుండా తొందరగా వెళ్ళిపోయాము. ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 3 o'clock ఉంది కాబట్టి ఇంట్లోనే లంచ్ చేసి బయలుదేరాము. ఇది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లాగా కన్సిడర్ అవుతుంది అనమాట. విత్ ఇన్ యూరోప్లో ఏ కంట్రీ ట్రావెల్ చేసినా అది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లాగా కన్సిడర్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమి ఫుడ్ అయితే ఇవ్వరు లోపల. అలాని ఫుడ్ ఉంటుంది, అది మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఫుడ్, డ్రింక్స్, తర్వాత డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ కొన్ని వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట, పర్ఫ్యూమ్స్ లాంటివి. మనం కావాలంటే ఫ్లైట్లోనే షాప్ చేసుకోవచ్చు. కూర్చున్న దగ్గరే మనం ఎయిర్ హోస్టెస్కి చెప్తే వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. అలాంటి ప్రొవిజన్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ సర్వీసెస్ అనమాట. ముందు చెక్-ఇన్ చేయలేదు కాబట్టి మా సీట్స్ అన్నీ కొంచెం ర్యాండమ్గా అక్కడిక్కడ వచ్చినాయి. సో మేము ఎయిర్ హోస్టెస్ని రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఏమో కుదరదనింది, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది అది ఇది అనింది. బట్ సమ్హౌ షీ అడ్జస్టెడ్. సో ఎవరు ఒంటరిగా కూర్చోకుండా ఇంకొకరు తోడుండేటట్టు మాకైతే సీట్స్ అరేంజ్ అయిపోయినాయి లక్కీగా. అవును, ఇంతకీ టర్కీలో ఏ ప్లేస్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా. టర్కీలో మేము యాంటాలియా అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడైతే బాగా రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. సో చాలామంది యూకే నుంచి వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళి అడిగితే అందరూ యాంటాలియానే సజెస్ట్ చేశారనమాట. యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం అయితే మేము ఫస్ట్ ఇస్తాన్బుల్ వెళ్ళి ఇస్తాన్బుల్లో 2 days ఉండి ఆ తర్వాత క్యాపడోకియా నుంచి పామకలే అనే ప్లేస్కి వెళ్ళాలనేది మా ప్లాన్. బట్ ఉన్న కొన్ని డేస్ ఆఫ్ హాలిడేస్లో ఇవన్నీ కవర్ చేయడం చాలా హెక్టిక్ అయిపోతుందని, ఇంకా ఏంటంటే హాలిడే అనేది ఈసారి కొంచెం రిలాక్సింగ్గా పెట్టుకుందాం అనుకున్నాం అనమాట, ఎక్కువ జర్నీ చేయకుండా. అందులో కొంచెం పిల్లలు ఉన్నారు కదా, మరీ చిన్నపిల్లలు కాదు కానీ టూ మచ్ ఆఫ్ ట్రావెలింగ్ లాగా అయిపోతుందని. ఒక ప్లేస్ నుంచి ద ఫ్లైట్ ఇస్ ఫర్ 1 or 2 hours ఉన్నా కానీ చెక్-ఇన్ కోసం ముందే వెళ్ళాలి, అవంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి జర్నీకి చాలా టైం తీసేసుకుంటుందని ఒక ప్లేస్కే వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం అనమాట. యాంటాలియాకి వెళ్ళాము. యాంటాలియా నుంచి మేము 3.5 hours బై కార్ ట్రావెల్ చేస్తే పామకాలే అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ థర్మల్ పూల్స్ ఉన్నాయి, ఆ ప్లేస్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా వీ డోంట్ వాంటెడ్ టు మేక్ హెక్టిక్. మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము రిసార్ట్లోనే స్పెండ్ చేద్దాము
ఆంటాలియాని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. టర్కీలో కొంచెం చిన్న చిన్న చీటింగ్స్ మోసాలు లాంటివి ఉంటాయి అన్నమాట. సో మనం కేర్ఫుల్గా కొంచెం ఉండాలి. మనం బుక్ చేసుకున్న హాలిడే ప్యాకేజ్లో రిసార్ట్ లోపల ఇంకేదైనా థింగ్స్ ఇంక్లూడెడ్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అయితే ఏం చీటింగ్ ఉండదు. మనం ఎలా బుక్ చేసుకుంటామో అలా ఉంటాయి. వాళ్ళు చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తారు అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. కానీ నేను చెప్పాను కదా ఇందాక, మేము ఆంటాలియా నుంచి పామకోలే వెళ్ళటానికి ఒక ట్రిప్ బుక్ చేసుకున్నామని. అది ఆల్ ఇంక్లూడెడ్ కాదు. సో అది మేము సపరేట్గా బుక్ చేసుకున్నాం అనమాట. అది బుక్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళినాకే బుక్ చేసాము. అది మనం ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ అక్కడికి వెళ్ళాక డిఫరెంట్ ప్యాకేజెస్ అది ఇది ఉంటాయి కదా అని చూసాము. బెస్ట్ థింగ్ నా సజెషన్ ఏంటంటే, మేము చేసిందే కరెక్ట్ అనిపించింది. మేము ఎప్పుడైతే ఈ హాలిడే ప్యాకేజ్ బుక్ చేసామో అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా చూపించింది అనమాట ఆ ట్రిప్ ఏదైతే ఉందో ఆంటాలియా నుంచి పామకోలే వెళ్ళటానికి. అదే మేము అక్కడికి వెళ్ళినాక చాలా ఆప్షన్స్ కనపడ్డాయి అనమాట మాకు. సో అందులోంచి మేము ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాము. సో ఐ సజెస్ట్ గోయింగ్ లైక్ దాట్. చూస్తున్నారు కదా, మేము ఆంటాలియా అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయిన టైము టర్కీలో వచ్చేసి 11:30 నైట్. సో ఆ టైంలో మేము బయటికి వచ్చాము. ఇమిగ్రేషన్ అయిపోయి బయటికి రాగానే అక్కడ జెట్టు హాలిడేస్ వాళ్ళ కౌంటర్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మా కోసం ఒక ప్రైవేట్ వెహికల్ అరేంజ్ చేశారు. సో ఇదంతా ఆల్ ఇంక్లూడెడ్ అనమాట ఈ హాలిడే ప్యాకేజ్లో. సో ఈ వెహికల్ ఏదైతే ఉందో మనని ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి తీసుకెళ్ళటము, తర్వాత రిటర్న్ రోజు రిసార్ట్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడం, ఇదంతా ప్యాకేజ్లో ఇంక్లూడెడే. సో ఒక ప్రైవేట్ వెహికల్ వచ్చింది, అది ఓన్లీ మమ్మల్ని తీసుకెళ్ళింది అనమాట. దాంట్లో అయితే మేము రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్ వచ్చేసి అరౌండ్ 15 minutes to 20 minutes జర్నీ ఉంది, అంతకంటే లేదు. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాక ఒక 10 minutes ట్రావెల్ చేసినాక అన్నీ కంటిన్యూస్గా రిసార్ట్సే ఉన్నాయి. మా రిసార్ట్కి వెళ్ళే వరకు ఉన్నాయి, ఆ తర్వాత కూడా చాలా ఉన్నాయి. ఎక్కడి వరకు ఉన్నాయో తెలియదు. మొత్తం ఆ ప్లేస్ అంతా రిసార్ట్స్తో నిండిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, మేము ఫైనల్గా రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12:30 అయింది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రిసార్ట్లో 24/7 ఫుడ్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళంగానే బాగా ఆకలితో ఉన్నాము. బ్యాగ్స్ అన్నీ రూమ్లో పడేసి మేము డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. డిన్నర్ చేసి వచ్చేసాము అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్నగా రూమ్ టూర్ లాగా చేద్దామని చెప్పి మీకు రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. మేము బుక్ చేసుకుంది వచ్చేసి ఫ్యామిలీ రూమ్ అనమాట. సో ఫ్యామిలీ రూమ్ కాబట్టి 2 separate రూమ్స్ వచ్చాయి. ఎంటర్ అవుతూనే చిల్డ్రన్స్కి బెడ్రూమ్ లాగా ఇచ్చాడనమాట. సో మాకు 2 బెడ్స్ అవసరం లేదని ఒకటి తీసేయమంటే తీసేశారు, ఒకటే ఉంచారనమాట. మేము రాత్రి వచ్చినప్పుడు లగేజ్ అంతా ఆ రూమ్లోనే డంప్ చేసాము. సో చిల్డ్రన్కి పెట్టుకోవడానికి థింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి బట్టలు, షూస్ అవన్నీ ఆ కబర్డ్ ఇచ్చారు. తర్వాత ఈ రూమ్లోనే వాష్రూమ్ ఉంది. జనరల్గా యూరోప్ సైడ్ అంతా డ్రై వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఇది టర్కీలో మాత్రం వెట్ వాష్రూమ్ ఉందన్నమాట. తర్వాత లోపలికి వెళ్ళినాక ఇది మాస్టర్ బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో నుంచి బయట బాల్కనీ కనెక్షన్ ఉంది. చాలా బాగా అనిపించింది ఆ బాల్కనీలో నుంచి బయటకు చూస్తూ ఉంటే. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక మంచి కబోర్డ్ ఇచ్చాడు విత్ మిర్రర్స్. సో ఫుల్ లెంత్ మిర్రర్స్ ఇవ్వడం మూలంగా మనం తయారైనప్పుడు చూసుకోవడానికి దానికి మంచిగా అనిపించింది. తర్వాత ఒక సెక్యూరిటీ లాకర్ ఇచ్చాడు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా ఉంటే మనం పెట్టుకొని వెళ్ళిపోవడానికి. ఇది హాట్ కంట్రీ కాబట్టి 2 రూములకి 2 ఏసీలు అయితే ఇచ్చారు. తర్వాత టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కామనే కదా, అవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఈ రూమ్లో నుంచి మనకి విండోలోంచి మంచి వ్యూ ఉంది. ఇట్లా చూస్తే కనుక మనం బయటికి మొత్తము స్విమ్మింగ్ పూల్స్ అవి ఇవి అన్నీ బాగా కనబడుతున్నాయి. మంచి వ్యూ అయితే అనిపించింది అనమాట. ఇక నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి బాల్కనీ అని చెప్పాను కదా. ఎందుకు ఇంత బాల్కనీ కోసం డెస్పరేట్ అవుతున్నాను అంటే, యూకేలో బాల్కనీస్ ఉండవు. ఏదన్నా కొన్ని హోటల్స్లో అలా ఏదన్నా ఉన్నా కానీ బాల్కనీస్, ఈ చలికి మనం బాల్కనీలో ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము, అన్లెస్ అండ్ అంటిల్ సమ్మర్ అయితే తప్ప. సమ్మర్లో కూడా హార్డ్లీ ఓ 10-15 days గట్టిగా ఎండ కొడుతుంది కాబట్టి వి మిస్ బాల్కనీస్ అ లాట్. సో వీళ్ళు బాల్కనీ చాలా బాగా డెకరేట్ చేశారు. చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టి ఎవ్రీ బాల్కనీ, ఆ రిసార్ట్లో ఉన్న ప్రతి బాల్కనీలో సేమ్ ఇవే ప్లాంట్స్ ఉన్నాయి. సో అది ఆ రిసార్ట్కి ఒక అందం యాడ్ చేసిందని చెప్పాలి. మా కజిన్ వాళ్ళ రూము, మా రూము వచ్చేసి ఆల్టర్నేట్గా ఉన్నాయన్నమాట. సేమ్ ఫ్లోర్లో మధ్యలో ఒక రూమ్ ఉంది, దానికైతే బాల్కనీ లేదు. సో దానివల్ల ఏంటంటే మా బాల్కనీలో నుంచి వాళ్ళ బాల్కనీ మంచిగా కనపడుతుంది అనమాట. యాక్చువల్గా ఈ రిసార్ట్లో కొన్ని రూమ్స్కి బాల్కనీస్ లేవు.
కొన్ని రూమ్స్కి మాత్రమే బాల్కనీస్ ఉన్నాయి. ఈ బాల్కనీస్ ఉన్న రూమ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి, ఫ్యామిలీ రూమ్స్ లాగా. సో అవి ప్రైస్ ఎక్కువ అనమాట బాల్కనీ లేని రూమ్స్ కంటే. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రిసార్ట్స్కి ప్రైవేట్ బీచెస్ ఉన్నాయన్నమాట. మేము మా రిసార్ట్కి సంబంధించిన ప్రైవేట్ బీచ్కి అయితే వచ్చేసాము. వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం మొత్తం సన్ లాంజెస్ అయితే షేడ్స్లో అరేంజ్ చేశారు. కొన్ని సెట్ ఆఫ్ సన్ లాంజెస్ వచ్చేసి డైరెక్ట్ సన్కి అరేంజ్ చేశారనమాట. అక్కడ హెల్పింగ్ బాయ్స్ ఉన్నారు. మనం అడిగితే కనుక బీచ్కి కొంచెం దగ్గరగా వేయండి అంటే వాళ్ళు మన కోసం ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేస్తున్నారు ఆ సన్ లాంజెస్. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మనమే లాక్కోకుండా పాపం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట. అది కాకుండా ఈ సన్ లాంజెస్కి కొంచెం వెనకాల ఒక మంచి బార్ ఉంది, తర్వాత ఫుడ్ కౌంటర్ కూడా ఉందన్నమాట. ఎవరైతే ఈ బీచ్లో ఆడుకుంటారో వాళ్ళు మళ్ళీ మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి లోపల రిసార్ట్లో ఉన్న డైనింగ్ రూమ్స్కి వెళ్ళే కంటే ఇక్కడే తినేయచ్చు అన్నట్టుగా వాళ్ళు డ్రింక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్, తర్వాత ఇంకా ఫుడ్ ఇచ్చారనమాట. ఇవన్నీ ఆల్ ఇంక్లూజివ్, మనం వీటికి ఏ దానికి పే చేయవసరం లేదు. ఇవన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. యాక్చువల్గా నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మనం రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు మనకి ట్యాగ్స్ వేస్తారనమాట. సో మన ప్యాకేజ్ బేస్డ్ మీద వాటి కలర్స్ ఉంటాయి. సో మావి అన్నీ ఆల్ ఇంక్లూజివ్ కాబట్టి మాకు ఎల్డర్స్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ ట్యాగ్స్, చిల్డ్రన్కి వచ్చేసి ఎల్లో కలర్ ట్యాగ్స్ ఇచ్చారు. ఆ చిల్డ్రన్కి ఎందుకు అలా వేరే కలర్ ఇచ్చారంటే దే ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ హాట్ డ్రింక్స్ కాబట్టి వాళ్ళకి ఆ ట్యాగ్ బేస్ మీద హాట్ డ్రింక్స్ సర్వ్ చేయకుండా ఉండడానికి, అలా ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళు ట్యాగ్స్ అయితే ఇచ్చారనమాట. మనం ఎంటర్ అయినప్పటి నుంచి రిసార్ట్లో మనం రిసార్ట్ చెక్అవుట్ చేసే వరకు ఆ ట్యాగ్స్ అయితే మనకు ఉండాలి చేతికి. ఒకవేళ ఏదైనా పోతే మనం వెళ్ళి రిసెప్షన్లో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వేస్తున్నారు. మేము చాలా అవర్స్ బీచ్లో స్పెండ్ చేసాము, కానీ అన్ని అవర్స్ స్పెండ్ చేసిన ఫీలింగే రాలేదు మాకు అసలుకి. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు, ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మెయిన్గా అక్కడ వెదరు, తర్వాత అక్కడ ఫెసిలిటీస్ కూడా. మనకి కూర్చున్న దగ్గరికి వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయమంటే సర్వ్ చేస్తున్నారు. తర్వాత వెదర్ కూడా చాలా బాగుంది, మంచి హాట్ సన్ ఉంది. అండ్ మోరోవర్ ద వాటర్ టెంపరేచర్ వచ్చేసి చాలా రూమ్ టెంపరేచర్లో ఉన్నాయన్నమాట. యూకేలో బీచెస్కి వెళ్తే ఏంటంటే కొంచెం దూరం నుంచే చూస్తాము, ఇంత వాటర్లో ఆడుకోవాలి అనిపించింది. ఎందుకంటే దాని టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. సో పిల్లలు అయితే ఈ వాటర్ టెంపరేచర్ వల్ల ఏమో చాలాసేపు ఆడుకున్నారు. అక్కడ ఎన్ని అవర్స్ స్పెండ్ చేసినా కానీ ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండని అనిపించింది బీచ్లో, అంత బాగుంది వెదర్. తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కోసం అయితే అరౌండ్ 4కో 4:30కో వెళ్ళాము. యాక్చువల్గా మేము ఏ రోజైతే చెక్ ఇన్ చేసామో ఆ రోజే వాళ్ళు మాకు ఒక షీట్ ఇచ్చారనమాట. 2 డైనింగ్ రూమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద 2 డైనింగ్ రూమ్స్ ఉన్నాయి. అయితే డైనింగ్ 1, డైనింగ్ 2. డైనింగ్ 1లో వచ్చేసి ఈ టైం నుంచి ఈ టైం వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్పి టైమింగ్స్ ఇచ్చారనమాట. ఇంకొక హాల్లో వచ్చేసి 24/7 అక్కడ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే డైనింగ్ హాల్ 1లో వచ్చేసి మనకి చాలా వెరైటీస్, మోర్ దెన్ 120 వెరైటీస్ కంటే ఎక్కువనే వాళ్ళు అక్కడ సర్వ్ చేస్తున్నారనమాట. ఆ పర్టికులర్ టైమ్స్లో వెళ్తేనే మనకు అంత వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. మీ వేరే హాల్లో అయితే వాళ్ళు కొంచెం మెనూని రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. మరీ మనకు అన్ని వెరైటీస్ దొరకవు, కానీ కొన్ని తక్కువ వెరైటీస్ ఇంకా లంచ్ చేసేసినాక మేము రిసార్ట్ అంతా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అసలు ఎన్ని పూల్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా అసలు రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి. రిసార్ట్లో ఒక స్పా ఉంది, చాలా ఉన్నాయి యాక్చువల్గా రిసార్ట్లో. హెయిర్ కటింగ్కి ప్రొవిజన్ ఉంది. తర్వాత ఏమైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవాలంటే హైలైట్స్ పెట్టుకొని దానికి ఒక షాప్ ఉంది. తర్వాత చిన్నగా షాపింగ్ చేసుకోవడానికి రిసార్ట్లోనే ఒక కపుల్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. తర్వాత అసలు ఎక్కడెక్కడ ఫుడ్ దొరుకుతుందా అని ఒక 10-15 స్టెప్స్ వేయగానే ఫుడ్ అండ్ బార్ కౌంటర్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ. అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫుడ్, అక్కడే డ్రింక్స్. అసలు కష్టపడి ఈ ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాలి అలాంటి ఏమీ లేవు అనమాట. ఒక జస్ట్ 10-15 మినిట్స్ కూడా కాదు, 10-15 స్టెప్స్ వాక్కే ఫుడ్ బార్స్, తర్వాత ఫుడ్ కౌంటర్స్, ఇంకా బార్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ ఫ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఓన్లీ వాటర్, స్మాల్ బాటిల్స్ పెట్టారు. సో ఎవరికైనా దాహం వేస్తే ఒక బాటిల్ పిక్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈజీగా. అవైతే చాలా ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జెస్ చాలా ఉన్నాయి. ఇంకా మినీ థియేటర్ కూడా ఉంది. ఆ థియేటర్లో ఏంటంటే మార్నింగ్ వచ్చేసి పిల్లల షో ఉంది, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ వచ్చేసి కొంచెం అందరూ చూసేలాగా అలాంటి షోస్ ఉన్నాయన్నమాట.
చిన్నపిల్లలకి మాత్రం మార్నింగ్ షో ఏదో టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్లో మనము బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాకింగ్ చేసేయచ్చు, సీట్స్ ఉంటే కనుక కూర్చోవచ్చు, అలా ఉందన్నమాట. అది నాకు బాగా నచ్చింది. అది అన్నిటికంటే బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే అక్కడ చిన్న డే కేర్ ఉంది. టాడ్లర్స్ని మనం ఆ డే కేర్లో వదిలేసి పేరెంట్స్ ఎంతసేపుకి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న పేరెంట్స్ అయితే కనుక టాడ్లర్స్ని అక్కడ వదిలేయచ్చు. వాళ్ళు అరౌండ్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4-4:30 వరకు చూసుకుంటున్నారు పిల్లల్ని. వాళ్ళకి ఏవో క్లబ్స్ ఉన్నాయి, కిడ్స్ క్లబ్స్. సో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు పేరెంట్స్ ఏమో పూల్లో బీచ్లో అలా ఎంజాయ్ చేసుకోవచ్చు, ప్లస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి. సో ఈ ఫెసిలిటీ అయితే నాకు చాలా నచ్చింది. చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్న పేరెంట్స్ అయితే బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది. మేము లంచ్కి లేట్గా వచ్చాం కాబట్టి డైనింగ్ 1 అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇది డైనింగ్ 2 అనమాట. డైనింగ్ 2లోకి ఎంటర్ అవ్వగానే ఇలా మనకి డ్రింక్స్ కౌంటర్ ఉంది. ఆ తర్వాత నుంచి బఫెట్ ఉందన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది. ఎస్పెషల్లీ నాకు డెజర్ట్స్ బాగా నచ్చినాయి. బక్లవా, కునాఫా, ఇవన్నీ టర్కీ స్పెషల్ డిషెస్ కదా, అవన్నీ సర్వ్ చేశారు, చాలా బాగున్నాయి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఇంగ్లీష్ ఫుడ్ కూడా ఉందన్నమాట. ఇంగ్లీష్ ఫుడ్తో పాటు టర్కిష్ ఫుడ్ ఉంది. అన్నీ బాగున్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ బీఫ్ రిలేటెడ్ వన్స్. సో అవి అయితే తినలేకపోయాం. కానీ బట్ బీఫ్ తినలేకపోయినా కానీ వాళ్ళు ల్యాంబ్ అయితే పెద్ద సర్వ్ చేయలేదు. వన్ డిష్ ఏదో ఉంది ల్యాంబ్ది, బట్ దే గాట్ ప్lenty ఆఫ్ చికెన్ డిషెస్ అనమాట. సో చికెన్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఫుడ్ బాగానే ఉంది. వెజిటేరియన్స్కి కూడా ఏం బాధలేదు, వాళ్ళకు కూడా చాలానే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట వెజ్లో. సో వాళ్ళు కూడా ఫుడ్కి ఏం స్ట్రగుల్ అవ్వలేదు. మోర్ ఓవర్ వాళ్ళు ఘీ రైస్ ఇంకా నార్మల్ బాయిల్డ్ రైస్ 2 types ఆఫ్ రైసెస్ మాత్రమే ఎప్పుడు సర్వ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు సమ్ వీట్తో చేసిన పులాఫ్ ఏదో ఉంది, అది కూడా సర్వ్ చేస్తున్నారు అనమాట. చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే వాళ్ళు డిష్ దగ్గర దాని పేరు డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాసి పెట్టున్నారు, అది ఇంగ్లీష్లో మాత్రం లేదు. సో దానివల్ల గూగుల్ ట్రాన్స్లేటర్ వాడి వాళ్ళు రాసింది కన్వర్ట్ చేసుకుని అందులో బీఫ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సి వచ్చింది కొన్నిసార్లు. అంటే జనరల్గా కొన్ని డిషెస్ ఏంటంటే చూడంగానే అది మీట్ అని అర్థమైపోతుంది కదా. సో అది ల్యాంబో బీఫో అనే డౌట్కి మేము కొన్ని తినలేదు. బట్ కొన్ని ఏంటంటే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ వాడాం. మేమే కాదు, యాక్చువల్లీ రిసార్ట్లో పనిచేసే వాళ్ళకి ఇంగ్లీష్ చాలా మందికి 90% మందికి రావట్లేదు. ఓన్లీ రిసెప్షన్లో ఉన్న వాళ్ళకి తప్ప రిసార్ట్లో పనిచేసే వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రావట్లేదు అనమాట. సో మనం ఏదైనా మాట్లాడి వాళ్ళకి గూగుల్ ట్రాన్స్లేటర్లో పెట్టి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మనకి ఏది చెప్పాలన్నా గూగుల్ ట్రాన్స్లేటరే వాడుతున్నారు. సో గూగుల్ ట్రాన్స్లేటర్ని అయితే బాగా వాడుతున్నారు అనమాట వాళ్ళు. ఫుడ్ నేను చెప్పాను కదా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయని, అన్నీ అయితే నేను షూట్ చేయలేదు. కొన్ని సాలడ్స్, కొన్ని డెజర్ట్స్, కొన్ని మెయిన్ డిషెస్ మాత్రమే షూట్ చేశాను. తర్వాత అక్కడ చాలా కాఫీ కౌంటరు, టీ కౌంటరు, టర్కిష్ టీ అనేది చాలా ఫేమస్. సో టీలోనే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట వాళ్ళ దగ్గర. ఆ టీ కౌంటరు, తర్వాత డెజర్ట్స్ చాలానే ఉన్నాయి. నేను అందులో కొంచెం మాత్రమే కవర్ చేశాను. కొంతమందికి ఏంటంటే నార్మల్గా లంచ్, డిన్నర్ ఇలాంటివి చేయబుద్ది అవ్వదు, వాళ్ళకి స్నాక్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివి తినాలనిపిస్తుంది కదా. సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి కోసము బీచ్ సైడ్ కొన్ని స్నాక్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. సారీ, బీచ్ సైడ్ కాదు, పూల్ సైడ్ కొన్ని స్నాక్ కౌంటర్స్ ఉన్నాయి. సో అవి అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. ఈవినింగ్ 7-7:30 వరకు ఏమో స్నాక్ బార్స్ ఉన్నాయి. సో మనం కావాలనుకుంటే అక్కడైనా తినొచ్చు. సో అక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడ ఫుడ్ ఉంది, అసలు ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉంది. ఇలా ఉండడం వల్ల నాకు ఏమనిపించింది అంటే చాలా ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది. చాలామంది ఇది ట్రై చేద్దాం, అది ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేయడానికి కొంచెం పెట్టుకుంటున్నారు, నచ్చకపోతే అక్కడ పాడేస్తున్నారు, ఎందుకంటే ఆల్ ఇంక్లూజివ్ కాబట్టి. ఇక్కడ పూల్స్ వచ్చేసి 6 పూల్స్ ఏమో ఉన్నాయండి. ఈ 6 పూల్స్లో ఏంటంటే 2 మాత్రము పెద్దవాళ్ళు చేసే పూల్స్ లాగా డెప్త్ ఉందన్నమాట. నాకు డెప్త్ ఎంత ఉందో గుర్తులేదు. సో ఆ 2 పూల్స్కి సేమ్ డెప్త్ ఉంది. బట్ ఒకటేమో నార్మల్ టెంపరేచర్, కొంచెం లూక్ వామ్ వాటర్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకటేమో నార్మల్గా వదిలేశారనమాట, టెంపరేచర్ అంత ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు, అంటే చల్లగా ఉందన్నమాట అది. సో ఏ టెంపరేచర్ కావాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళేటట్టుగా ఉన్నాయి అవి.
అంతేకాకుండా మిగతా నేను చెప్పాను కదా 6 పూల్స్ దాకా ఉన్నాయని, ఒక్కొక్కటి ఒక్కొక్క డెప్త్ ఉందన్నమాట. టాడ్లర్స్కి డెప్త్ ఎవరి హైట్ని బట్టి వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు పూల్స్ ఉన్నాయన్నమాట సేఫ్టీగా. తర్వాత ఏవైతే 2 పెద్ద పూల్స్ ఉన్నాయని చెప్పాను కదా అడల్ట్స్ వెళ్ళటానికి, ఆ 2 పూల్స్ ఏంటంటే మనకి ఎప్పుడు లైఫ్ గార్డ్ ఉంటున్నాడు అక్కడ, సో మునిగిపోయే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి కదా, అందుకోసం ఎప్పుడు వాళ్ళు మార్నింగ్ 7 o'clockకి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తే ఈవినింగ్ 7:30కి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారనమాట. అప్పుడు ఈవినింగ్ చీకటి అయిపోతూ ఉంది కదా, ఆ ఈవినింగ్ 7:30 వరకు ఎవరో ఒకళ్ళు అక్కడ గార్డ్ చేస్తూ ఉన్నారనమాట స్విమ్మింగ్ పూల్ను. ఎవరన్నా ఏదైనా అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే హెల్ప్ చేయడానికి అన్నట్టుగా. పిల్లల కోసం ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. వాటర్ గేమ్స్ అంటే ఈ వాటర్ స్లైడ్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదు, మధ్యలో కంటిన్యూస్గా 3 hours ఒక ½ hour బ్రేక్ ఏదో ఇస్తున్నారనమాట వాళ్ళు. ఆ ½ hour అక్కడ ఆడుకోవడానికి లేదు, మళ్ళీ వాళ్ళు ఆ ½ hour తర్వాత ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఏదో క్లీనింగ్కో దేనికో పెట్టుకున్నారు ఆ ½ hour గ్యాప్ అనేది. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇక్కడ కూడా. రిలాక్సింగ్ హాలిడే కావాలి, బాగా రిలాక్స్ అవ్వాలి, చాలా హెక్టిక్ వర్క్ వల్ల బాగా అలసిపోయాము అలా అనుకునే వాళ్ళకైతే ఈ రిసార్ట్ ది బెస్ట్ రిసార్ట్. ఎందుకంటే ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలో అంత ఎంటర్టైన్మెంట్ రిసార్ట్లోనే ఉంది. రిసార్ట్లోంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు. కాకపోతే ఏంటంటే మనము ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఆ కంట్రీలో ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటాం కాబట్టి మనం బయటికి వెళ్ళాలి, కానీ రిసార్ట్లోంచి బయటికి వెళ్ళాలన్న థాట్ కూడా రాదు, అంత ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట రిసార్ట్లోనే. చిన్నపిల్లల్ని కొంచెం పెద్ద పిల్లల్ని అన్ని కైండ్స్ ఆఫ్ ఏజెస్ ఉన్న పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ టాడ్లర్స్ అయితే కనుక ఒక రూమ్లో బాల్స్ టాయ్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళు ఆడుకునేటట్టు. ఇంకోటేమో ఒక రూమ్లో స్నో పడుతున్నట్టుగా ఫోమ్ని స్ప్రే చేస్తున్నారు, ఆ ఫోమ్తో ఆడుకునే పిల్లలు ఆ ఫోమ్తో ఆడుకుంటున్నారు. తర్వాత కొంచెము లైక్ టీనేజర్స్ 14, 15, 16 years అలాంటి పిల్లలు ఆడుకోవడానికి రిసార్ట్లో బ్యాక్ సైడ్, నేను ఆ క్లిప్ తీసానో లేదో నాకు గుర్తుకు లేదు, తీసుంటే నేను యాడ్ చేస్తాను, బ్యాక్ సైడ్ ఫుట్బాల్ ఆడుకోవడానికి క్రికెట్ ఆడుకోవడానికి కోర్ట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా వస్తారు కాబట్టి జనరల్గా హాలిడేస్కి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఆడుకోవచ్చు. లేదు అని అంటే కనుక మనం అక్కడ వెళ్తే అక్కడ ఆల్రెడీ ఆడుకునే గ్రూప్లో ఎవరో ఒకరు జాయిన్ చేసేసుకుంటారు మనని, అట్లా ఉంది. సో క్రికెట్ ఆడుకోవచ్చు, టెన్నిస్ ఆడుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు మీరు ఒక క్లిప్లో చూసినట్టుగా టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు కదా, ఇదైతే పూల్ సైడే ఉంది. అవి మాత్రము ఎవరికి తగలకూడదు కదా బ్యాట్స్, ఇంకెవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి రిసార్ట్కి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. అది తాగినోడికి తాగినంత తిన్నోడికి తిన్నంత అన్నట్టు ఉంది అక్కడ. తిన్నది తాగింది అరిగించుకోవడానికి ఓ జిమ్ కూడా ఉంది. హాలిడేకి వచ్చి జిమ్కి ఎవడు వెళ్తాడబ్బా అనుకున్నాను, కానీ పొద్దున్న చూస్తే ఎంతమంది ఉన్నారో జిమ్లో, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత హార్డ్గా పార్టీ చేస్తున్నారో అంత హార్డ్గా వర్కౌట్ కూడా చేస్తున్నారు. హెల్త్ కాన్షియస్ పీపుల్ ఎక్కడున్నా జిమ్ చేస్తారేమో. రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేసుకొని అసలు ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఏమేమి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేదంతా ఒక క్లారిటీగా తెచ్చుకున్నాము. క్లారిటీ అయితే వచ్చేసింది మొత్తం ఒక రౌండ్ వేసినాక. ఆ తర్వాత ఇంకా రిసార్ట్ బయటికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి షాపింగ్ చేయొచ్చు, ఒక రౌండ్ ఒక విండో షాపింగ్ లాగా చేద్దామని చెప్పి బయటకు అయితే వెళ్ళాము. అయితే అక్కడ మాకు ఒక మాల్ కనిపించింది. మాల్ కాదు, యాక్చువల్లీ షాపింగ్ కాంప్లెక్స్ టైప్ అనుకోండి. ఆ షాపింగ్ కాంప్లెక్స్ పేరు వచ్చేసి సుల్తాన్ బజారు. మీరు ఇందాక చూసారు కదా, అక్కడ చాలా టర్కిష్ థింగ్స్ ఉన్నాయన్నమాట. టర్కిష్ థింగ్స్తో పాటు టర్కిష్ థింగ్స్ అంటే వాళ్ళ ట్రెడిషనల్ ల్యాంప్స్ కానీ, వాళ్ళ టీస్ కానీ, టీ సెట్స్, వాళ్ళ టీ తాగే కప్స్ కూడా డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. టర్కీ టీ కప్స్ అనేవి అవి సపరేట్ షేప్లో ఉన్నాయి అన్నమాట. యాక్చువల్లీ అలాంటివన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కానీ మోస్ట్ వీటన్నిటికంటే కూడా వాళ్ళ ట్రెడిషనల్ థింగ్స్ కంటే కూడా మేము అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే డూప్లికేట్ బ్రాండ్స్ అండి. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, గుచ్చి, మైకిల్ కోర్స్, తర్వాత డియోర్, ఇట్లాంటి చాలానే ఉన్నాయి. అవన్నిటికీ డూబ్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ. అవి కూడా చాలా చీప్గా దొరుకుతున్నాయి. కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు. వాటి క్వాలిటీ అయితే ఈజీగా చెప్పేయచ్చు. డూబ్స్కి ఇంకా ఒరిజినల్ బ్రాండెడ్ బ్యాగ్స్కి ఉన్న డిఫరెన్స్ మనకి ఈజీగానే అక్కడ అర్థమైపోతుంది ఇది డూబ్ అని. బట్ బ్రాండ్ నేమ్ అదంతా స్పెల్లింగ్ అంతా కరెక్ట్గానే రాశారు. అలాంటి షాప్సే మాకు చాలా కనపడ్డాయి. నేటివ్ టర్కిష్ ట్రెడిషనల్ థింగ్స్ దొరికే షాప్స్ కంటే కూడా. ఇవంతా కొంచెం సేపు తిరిగి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మేము రిసార్ట్కి అయితే వచ్చేసాము. రిసార్ట్కి వచ్చేసినాక ఓపెన్
ఓపెన్ డిస్కో అయితే స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ 8:30 నుంచేమో స్టార్ట్ చేసేసారండి వాళ్ళు ఓపెన్ డిస్కో. అయితే ఈ ఓపెన్ డిస్కో వచ్చేసి 11:30 వరకు ఉండింది రాత్రి. 11:30 తర్వాత కూడా ఇంకా పీపుల్ వాంట్ టు డూ పార్టీ కాబట్టి వాళ్ళ కోసం ఒక క్లోజ్డ్ హాల్లో మళ్ళీ డిస్కో పబ్ అదంతా అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవి లేట్ నైట్ ఓపెన్ అవుతుంది అనమాట ఆ పబ్ క్లోజ్డ్ది. సో ఇక్కడ వాళ్ళు క్లోజ్ చేసినాక అక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే డీజే వాళ్ళు ఉంటారో అక్కడికి మూవ్ అవుతున్నారు. ఇంకా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆ పబ్ది అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారనమాట వాళ్ళు. ఆ పబ్ అయితే అరౌండ్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ అంత లేట్గా పార్టీ చేసుకున్న వాళ్ళకి ఫుడ్ ఉండాలి కాబట్టి, సో ఎవరికి ఎప్పుడు ఆకలిస్తుందో తెలియదు కాబట్టి 24/7 ఫుడ్ అనుకోండి. ఇదంతా కాకుండా ఇలా మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క బ్లాక్, ఆ ఒక్కొక్క బ్లాక్ కింద మళ్ళీ ఒక రిసెప్షన్ లాగా ఉందన్నమాట. ఆ రిసెప్షన్లో ఏంటంటే ఒక్కొక్క రిసెప్షన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. మా దగ్గర ఉన్న రిసెప్షన్లోనేమో కేక్ కౌంటర్ ఉంది. కేక్ కౌంటర్ కమ్ బేకరీ లాగా ఉందన్నమాట. స్పెషలీ వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, దో దే ఆర్ సర్వింగ్ ద కేక్స్ ఇన్ ద బఫెట్లో ఉన్నా కూడా ఇక్కడ ఇంకొక వెరైటీ ఆఫ్ కేక్స్ పెట్టారు. ఓన్లీ కేక్స్కి అనమాట షాప్ కాదు ఆ కౌంటర్ అనేది, ఓన్లీ కేక్స్ కౌంటర్. ఎవరికైనా పిల్లలకి సడన్గా కేక్ తినాలనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు కేక్ తీసుకొని తింటారు అంతే. అట్లా అంత బాగానే ఉంది. కానీ ఒక చిన్న థింగ్ ఏంటంటే నో స్మోకింగ్ జోన్ లాగా అలా ఏమీ లేదనమాట. యాక్చువల్లీ జనాలు ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేసుకోవచ్చు, బండి డ్రైవ్ చేస్తూ స్మోక్ చేసుకోవచ్చు. రిసార్ట్ అనే కాదండి, వచ్చిన టూరిస్టులే స్మోక్ చేస్తున్నారని కాదు, జనరల్గా అక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్మోక్ చేస్తున్నారు అనమాట. బయట వెళ్ళినా స్మోకింగ్ టూ మచ్గా ఉందని చెప్పాలి అక్కడ. తర్వాత వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో, జనరల్గా పబ్లిక్ ఏరియాస్లో నో స్మోకింగ్ అలా పెడతారు కదా, అలాంటి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు స్మోకింగ్కి. విచ్చలవిడిగా స్మోక్ చేస్తున్నారు. ఒక రైల్ ఇంజన్ గొట్టంలోంచి వచ్చినట్టు పొగ వస్తూనే ఉంది. అది సంగతి. ఇంకా పిల్లలకి ఈవినింగ్ అయ్యేసరికి ఆ లైట్స్లో ఈ బాల్లో వాటర్ వాకింగ్ లాగా చేస్తారు కదా, సో ఇలాంటి బాల్స్ ఒక 4-5 ఉన్నాయన్నమాట అక్కడ. సో పిల్లలు మాత్రం చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ పెద్ద లైన్ ఉంది. ఇది కూడా అంతా ఆల్ ఇంక్లూజివ్లోనే. పిల్లలు మంచిగా ఇక్కడ ఆడుకున్నారు కాసేపు రాత్రి. ఈ వాటర్ వాకింగ్ బాల్లో వచ్చేసి పిల్లల్ని 5 to 6 minutes కంటే ఎక్కువ ఉంచట్లేదు అనమాట. ఎందుకంటే అందరు పిల్లల్ని వాళ్ళు కవర్ చేయాలి కదా, లేకపోతే పిల్లలు క్రాంకీ అయిపోతారని. ఆ తర్వాత ఇది అయిపోయినాక మేము డిన్నర్కి అయితే వెళ్ళాము. డిన్నర్ మనం ఎక్కడైనా తినొచ్చు. ఓపెన్ రూఫ్ డైనింగ్ కూడా ఉందన్నమాట. మనం బఫెట్ సర్వ్ చేసుకొని పైకి వెళ్ళి ఓపెన్ రూఫ్ దగ్గర కూడా అక్కడ కూడా తినొచ్చు, లేకపోతే లోపల డైనింగ్ హాల్లో కూడా ఎక్కడైనా తినొచ్చు. అది సంగతి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.